ఏదో దూరం చేస్తున్నారు, వీళ్ళేదో దూరం చేస్తున్నారు అని అంటే అది అభద్రతా భావానికి సంబంధించిన విషయం తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి రాష్ట్రంలో ఇప్పటి వరకు వారికి గుర్తింపు అని అంటే కేసీఆర్ గారి కూతురుగానే గుర్తింపు. సరే బతుకమ్మ కార్యక్రమాలు చేసినా, ఇతరత్ర కార్యక్రమాలు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాల్లో ఆదరణ పెరిగింది, ప్రజలలో మహిళలలో కొంత గుర్తింపు వచ్చింది అని అంటే ఒక కేసీఆర్ గారి కూతురుగా, ఈ తెలంగాణ ఆడపడుచుగా వారికి ఆదరణ పెరిగింది. అదే రకంగా పార్టీ కూడా గుర్తింపులు అవకాశాలు ఇచ్చినాయి. కాబట్టి వారితో పాటు కూడా పనిచేసిన హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు పనిచేసారు. అందరూ సమన్వయంగా సమిష్టిగా పనిచేసినప్పుడే ఆ రోజు రాష్ట్రాన్ని సాధించగలిగారు, ఈ రోజు అధికారంలోకి రాగలిగారు. 10 సంవత్సరాలు మళ్ళీ రేపు ప్రతిపక్షంగా ఈ రోజు ఆ పాత్రను పోషించిన రేపు అధికారంలోకి రావాలనే ఆలోచన పార్టీకి ఉండటంతో పాటు ప్రజలలో కూడా ఆ రకమైన భావన ఉంది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటిది అనేది కొంచెం లోతుగానే చర్చించాల్సిన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది పార్టీ అధిష్టానం కూడా తప్పక ఆలోచన చేస్తుంది. అంటే ఇక్కడ ఒకటి చర్చ జరుగుతోంది పార్టీ క్యాడర్స్లోనే, మీ పార్టీలోనే, మీ నాయకులలో, మీ కార్యకర్తలో ఇంత చేస్తున్నా కూడా ఆమె పైన ఇన్ని రోజులు చర్య తీసుకోకపోవడమే ఒక పెద్ద తప్పుగా పార్టీ నాయకత్వాన్ని నిందించే పరిస్థితి ఉంది పార్టీ క్యాడర్లో. ఓపెన్గా మాట్లాడకపోవచ్చు కానీ అంతర్గతంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా లైవ్లో కాకపోయినా బిహైండ్ ది స్క్రీన్ మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు మనం కూడా. అట్లా చర్య తీసుకోవాల్సింది, అనవసరంగా రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయని. ఇప్పుడు ఆమె ఇవాళ డైరెక్ట్గా పార్టీ పోతుంది, ఏమవుతుంది, మా నాన్నకంటే ఎక్కువనా, మా నాన్న మీదనే సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చినాక పార్టీ ఉంటేం పోతే, మీరు విన్నారు కదా ఆమె అన్న మాటలు. సో ఆ స్థాయికి వచ్చింది అని అంటే ఇప్పుడు పొరపాటు ఆమెది కాదు, ఇక పార్టీ నాయకత్వం అనేదే పొరపాటు అని నాయకులు కార్యకర్తలు అనుకునే అవకాశం లేదా? అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకమైన పరిణితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అనుభవపూర్వకంగా వచ్చే ఆలోచనలు వేరు, వారికున్న అవగాహన మేరకు తండ్రికి ఇటువంటి నష్టం జరుగుతుంది, ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, నిందలు వేస్తూ ఉన్నారు అనే ఒక ఆవేదన ఒక కూతురుగా తండ్రికి మీద ఉన్న అభిమానంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇతరాత్ర విషయాలు మాట్లాడి ఈరోజు పార్టీ యంత్రాంగం ఉంది, 4 కోట్ల ప్రజానికం ఉంది, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక జాతిపితగా గౌరవించే, ఒక పెద్ద మనిషిగా గౌరవించే ఈ పరిస్థితులలో వారికి ఇటువంటి ఆరోపణలు వచ్చినా వీటన్నిటిని కూడా అవలీలగా ఎదుర్కోగలుగుతారు, తప్పకుండా ఎటువంటి మచ్చ లేకుండా బయటపడగలుగుతారు. కానీ దీనికి ఏదో తొందరపడి ఆతృతతోని రక్షించుకునే క్రమంలో కేవలం ఒక కూతురుగానే రక్షించుకుంటారు అని అంటే ఈరోజు ఈ యావత్ తెలంగాణలో అటువంటి ఆడపడుచులు అభిమానించి ఒక బాపుగా అభిమానించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా వారికి ఏది జరిగినా తండ్రికి జరిగితే కూతురుగా ఏ రకంగా స్పందిస్తున్నారో అదే రకంగా ప్రతి కార్యకర్త, వారితో అనుబంధం ఉన్నోళ్ళు కూడా అదే రకంగా స్పందిస్తారు. ఆ అనుబంధం వారితో ఉంది. ఒకసారి వారితో మాట్లాడితే తప్పకుండా నా అనే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలు తప్పకుండా అందరూ కూడా వారిని అభిమానించేటోళ్ళే. వారికి ఉన్న ప్రేమ, అభిమానం, అదే రకమైన రియాక్షన్ అందరికి కూడా ఉంటది. కాకపోతే అందరు మాట్లాడలేరు. కొన్ని సందర్భాలలో మీరు కూతురు కాబట్టి మాట్లాడుతుంటే బయటకు అయినా కూతురుగా ఇంత పెద్ద పార్టీ వ్యవస్థ, కార్యకర్తలు, న్యాయం అనేది ఒకటి ఉన్న తర్వాత పోరాటం చేయాల్సిన ఈ పరిస్థితులలో మరి ఇటువంటి తొందరపాటు నిర్ణయాలకు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియని విషయం. అయితే పార్టీ నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయట్లేదు అందరి విషయాలలో అంటే మన పార్టీ దాదాపుగా 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లా తిరుగుబాటు చేసిన వాళ్ళల్లో లేకపోతే పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళని ఆలోచిస్తే అప్పటికప్పుడు కొంతమందిని పార్టీ నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేసి బయటకు పంపించిన కొందరు విషయాలలో మౌనం వహించే వారంతట వారు మామూలుగా పక్కకు పోయే పరిస్థితి కూడా చూసినాం. డి శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజ్యసభ పిసిసి ప్రెసిడెంట్ గా రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి మరి టిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత వారు రాజ్యసభ మెంబర్ గా నామినేట్ అయిన తర్వాత కొన్ని సందర్భాలలో పార్టీ కార్యక్రమాలకి ఇన్వైట్ చేయలేదు. కారణం ఏంటంటే వారి వ్యవహార శైలి ఆ రకంగా ఉండే, సరే వారు అంటిముట్టినట్టు ఉండటంతో పాటు పార్టీ కూడా వారిని అంత పెద్దగా ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. ఆ క్రమంలోనే పార్టీ అటు సస్పెండ్ చేయలేదు, అట్లనే ఉంచారు. పార్టీ వ్యక్తిగా కూడా ఎవరు పరిగణించలేదు. కాబట్టి పార్టీ సస్పెండ్ చేస్తేనే వెంటనే ఏదో చర్యలు జరిగినాయని చెప్పేసి అనుకోవడానికి లేదు. పార్టీ కార్యక్రమాలు అంటే డి శ్రీనివాస్ గారిని నిజమే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా తీసేయకుండా పొమ్మనకుండా పొగబెడుతూ ఉంటారు. అది రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే ఇతర వేరే దీంట్లో కూడా కావచ్చు. అంటే ఇప్పుడు కవిత గారిని కూడా ఆ పొగ పెట్టినట్టేనా ఇన్ని రోజుల నుంచి డైరెక్ట్గా తీసేయకుండా?
పొగబెట్టడం అనేది కాదు, అదే పక్కకు పెట్టారు మామూలుగా కదా, సహజంగా. ఆమెను పిలవడం లేదు, ఆమెను ఇన్వైట్ చేయడం లేదు. నిజమో అబద్ధమో తెలియదు కానీ మొన్న కొడుకుని తీసుకెళ్లేటప్పుడు ఆశీర్వాదం కోసం వెళ్తే ఆమెను అలో చేయలేదనే వార్తలు కూడా వచ్చినాయి. మనం ఏం దగ్గరుండి చూడలేదు కానీ వచ్చిన వార్తలు, దాన్ని ఎవరు ఖండించిన వాళ్ళు కూడా లేరు. అది అబద్ధం నాయకుల ముందు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత సరే దీని మీద ఏదైనా తదుపరి నిర్ణయాలు అందరితో సమిష్టిగా నిర్ణయించి నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకుంటున్న క్రమంలో మళ్ళీ ఇటువంటి మాట్లాడటం, ప్రకటనలు చేయటం అనేది కొద్దిగా నష్టం చేసే విషయాలు కాబట్టి దీని మీద ఏ రకంగా అనేది పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి సందర్భాలు, ప్రకటనలు జరిగిన తర్వాత పార్టీ కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఆహ్వానించిన సందర్భాలు లేవు. పార్టీ కార్యకర్తలు కూడా సరే వారు జాగృతి అధ్యక్షురాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, వారి పార్టీకి అనుబంధం ఉండేటోళ్ళు జిల్లా శాఖలు ఉన్నాయి, ఆ ఇతర